Okay, so we already know about the client system, client server system procedure. So how to connect with the client and server. For example, this is the Groovy system. Let me imagine this is the Groovy program, and this is the Groovy program. This is the Groovy program. From Groovy program, I am connecting to the server. Okay, it may be any server. How the data is connecting and how the data is coming from the server, we don't care about it. There are different kind of server systems which are going to be handling. Okay, so some SAP servers are there, .NET servers are there, Java servers are there, Python servers are there, Node servers are there. So any server, maybe any server, we don't care about the server. Okay, and we are not involving with the server side, and we are not involving with the databases. Mostly you people working with the SAP server. You people working with the SAP server, and your people are connecting with the some databases, kind of HANA kind of. Okay, so this server and database always communicating. That is okay, fine. But here the major important point we need to understand is from Groovy program how we are connecting with the server. From Groovy program how we are connecting with the server, and how we are sending the request. How we are sending the request and how we are taking the response. So this request and response procedures are very important. Why? Because whenever an application is live, whenever an application is getting the dynamic data, if the data is dynamic, dynamic content and it is new data. Always it will go for the new data. For example, of a news reading application, ఒక సోషల్ మీడియా అప్లికేషన్ తీసుకుందాం. ఇట్ మే బి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆల్వేస్ డేటా ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద సర్వర్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్రూవీ నుంచి ఒక రిక్వెస్ట్ పంపించాలి. తర్వాత అదే గ్రూవీ నుంచి మనము రెస్పాన్స్ అనేది చూస్తాం. రిక్వెస్ట్ పంపిస్తాము, రెస్పాన్స్ తీసుకుంటాం. ఓకే, రిక్వెస్ట్ పంపిస్తాము, రెస్పాన్స్ తీసుకుంటాము. ఇది కామన్ గా జరిగే ప్రాసెస్. ఏ లైవ్ అప్లికేషన్ అయినా, ఎనీ లైవ్ అప్లికేషన్, ఇట్ మే బి అ వెబ్ అప్లికేషన్, ఇట్ మే బి అ మొబైల్ అప్లికేషన్, ఇట్ మే బి అన్ SAP అప్లికేషన్, ఇట్ మే బి అ ERP అప్లికేషన్, ఏదైనా కానివ్వండి. ఇట్ మే బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్, బ్లాక్ చైన్ అప్లికేషన్. అప్లికేషన్ టైప్ ఈజ్ ఎనీథింగ్. బట్ ఇక్కడ రిక్వెస్ట్ టు రెస్పాన్స్ ప్రాసెస్లు అనేవి ఇంపార్టెంట్. whenever you are sending request some connection is going to be establishing between the client and server. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే సమ్ కనెక్షన్ నీడ్ టు బి ఎస్టాబ్లిష్. వితౌట్ హ్యావింగ్ దిస్ కనెక్షన్ యూ కెనాట్ ఏబుల్ టు సెండ్ అ రిక్వెస్ట్ అండ్ యూ కెనాట్ ఏబుల్ టు గెట్ ద రెస్పాన్స్. కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో దిస్ కనెక్షన్ విల్ ఎస్టాబ్లిష్ యూజింగ్ బై ద ఇంటర్నెట్ ద్వారా ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇక్కడ మనము మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే త్రూ దిస్ కనెక్షన్, ఈ పర్టికులర్ కనెక్షన్తో ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పంపిస్తామో ఆ రిక్వెస్ట్ పంపించేటప్పుడు దట్ రిక్వెస్ట్ ఈస్ గోయింగ్ టు బి సెండింగ్ త్రూ ద JSON ఫార్మాట్ ఆర్ XML ఫార్మాట్. ఇట్ మే బి అ JSON, ఇట్ మే బి ఆర్ XML. ఎప్పుడైతే ఈ కనెక్షన్ మనము పంపిస్తామో, కనెక్షన్ త్రూ మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తామో ఆ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది అంటే ఇట్ మే బి JSON ఆర్ XML. అది XML కానీ JSON కానీ ఒక ఫార్మాట్లో వెళ్తుంది. ఈవెన్ రెస్పాన్స్ వచ్చేటప్పుడు కూడా ఈవెన్ రెస్పాన్స్ ఆల్సో కమింగ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ JSON ఆర్ XML. రెస్పాన్స్ వచ్చేది కూడా JSON కానీ XML కానీ ఫార్మాట్లో వస్తుంది. సో అవునా? సో ఇక్కడ JSON అనేది ఏంటి, XML అనేది ఏంటి? ఈ రెండు ఏంటంటే JSON అండ్ XML బోత్ ఆర్ టెక్స్ట్ డేటా ఇంటర్చేంజబుల్ ఫార్మాట్స్. ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్. ఈ XML JSON ఏంటి అంటే API ఫార్మాట్స్ అంటారు. ఇక్కడ నేను ఒక API అని ఒక వర్డ్ రాస్తాను, API అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ API? రిక్వెస్ట్ ఇచ్చేటప్పుడు API-తోనే ఇస్తాము, రెస్పాన్స్ తీసుకునేటప్పుడు కూడా API-తోనే తీసుకుంటాం. రెస్పాన్స్ కూడా API-తోనే తీసుకుంటాం. సో సమ్ టైమ్స్ సమ్ API is request API, sometimes some API is the response API. ఇక్కడ API అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ API ఎలా జరుగుతుంది అంటే 2 ఫార్మాట్స్ లో జరుగుతుంది. ఒకటి XML కానివ్వండి, ఒకటి JSON కానివ్వండి. ఓకే, ఇది కనెక్షన్. త్రూ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయకుండా మనం రిక్వెస్ట్ ఇవ్వలేము, రెస్పాన్స్ తీసుకోలేము. కనెక్షన్ అనేది కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయాలి. వితౌట్ హ్యావింగ్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ యూ కెనాట్ సెండ్ ద రిక్వెస్ట్, యూ కెనాట్ టేక్ ద రెస్పాన్స్.
సో ఇక్కడ ఈ XML అండ్ JSON ఏంటి? JSON గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ గా మనం JSON అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకున్నాం. JSON అంటే సింప్లీ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని చెప్పుకున్నాం. అండ్ ఇదేంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంటర్చేంజబుల్ టెక్స్ట్ హోల్డింగ్ ఇంటర్చేంజబుల్ ఫార్మాట్. అండ్ దీనికి టూ కైండ్ ఆఫ్ రూట్ లెవెల్స్ ఉంటాయి, ఒకటి అరే ఒకటి ఆబ్జెక్ట్. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ JSON అండ్ XML ఈ రెండు ఏంటి అంటే ఈ రెండు టెక్స్ట్ డేటా ఇంటర్చేంజబుల్ ఫార్మాట్స్. మై ఆడియో ఇస్ కమింగ్, వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ JSON అండ్ XML ఈ రెండు ఏంటంటే టెక్స్ట్ డేటా ఇంటర్చేంజబుల్ ఫార్మాట్ అండి. అంటే ఇది ప్రోగ్రామింగ్ కాదు. JSON ఒకటి XML ఒకటి రెండు అసలు ప్రోగ్రామింగ్స్ కాదు. ఈ రెండు ఏంటంటే టెక్స్ట్ డేటాని ఇంటర్చేంజబుల్ ఫార్మాట్స్. అంటే టెక్స్ట్ డేటాని చేంజ్ చేయగలిగిన ఒక రెండు ఫార్మాట్స్. నార్మల్ గా మనకి TXT ఫైల్స్ ఉంటాయి, XML ఫైల్స్ ఉంటాయి, ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి. సో డేటాని మనం టెక్స్ట్ లో స్టోర్ చేయొచ్చు, ఎక్సెల్ లో స్టోర్ చేయొచ్చు, PDF లో స్టోర్ చేయొచ్చు. అలాగనే డేటాని మనము JSON లో స్టోర్ చేయొచ్చు, XML లో కూడా స్టోర్ చేయొచ్చు. JSON లో స్టోర్ చేస్తే ఎలా స్టోర్ చేస్తారు? అరే రూపంలో కానీ ఆబ్జెక్ట్ రూపంలో కానీ స్టోర్ చేస్తారు. PDF అంటే అదొక ఫార్మాట్. PDF ఈజ్ అ డిఫరెంట్ ఫార్మాట్. టెక్స్చువల్ డేటా అంటే నార్మల్ గా టెక్స్ట్ డేటాని స్టోర్ చేస్తారు. వర్డ్ ఫార్మాట్ అంటే వర్డ్ లో యూ కెన్ కీప్ ద ఇమేజెస్ ఆల్సో, అండ్ యూ కెన్ కీప్ ద టేబుల్స్ ఆల్సో, యూ కెన్ కీప్ ద గ్రాఫ్స్ ఆల్సో. వర్డ్ అంటే. అండ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ కూడా అంతే. ఎక్సెల్ లో మోస్ట్లీ టేబులర్ ఫార్మాట్, రోస్ అండ్ కాలమ్స్. అండ్ ఎక్సెల్ లో కూడా సమ్ చార్ట్స్ పెట్టచ్చు, ఎక్సెల్ లో కూడా సమ్ క్యాలిక్యులేషన్స్ పెట్టచ్చు. ఇట్లా కొన్ని ఫార్మాట్స్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అలాగే JSON కి ఒక ఫీచర్, XML కి ఒక ఫీచర్. XML కి JSON కి కామన్ ఫీచర్స్ ఏంటంటే టెక్స్ట్ డేటా ఇంటర్చేంజబుల్, నాట్ ప్రోగ్రామింగ్. ఇవి రెండు అసలు ప్రోగ్రామింగ్ కాదు. అసలు మనము ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్టే కాదు. టెక్స్ట్ డేటా ఇంటర్చేంజబుల్ ఫార్మాట్ అండ్ టెక్స్ట్ డాటా హోల్డర్స్. ఈ రెండు ఏంటంటే టెక్స్ట్ డేటా హోల్డర్స్. ఈ రెండిట్లో నుంచి ఏం డేటా స్టోర్ అవుతుందంటే టెక్స్ట్ డేటా హోల్డ్ అవుతుంది. ఈవెన్ ఇమేజ్ అయినా కూడా ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఇమేజ్ URL కూడా ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. సో టెక్స్ట్ డేటా ఇంటర్చేంజబుల్ ఫార్మాట్స్ కాబట్టి ఈ రెండింటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. JSON ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ క్లాస్ లో. JSON is JavaScript object notation, which is array format and object format. Now we are trying to understanding about the XML today. ఈ XML అంటే ఏంటి? రెండిటికి కామన్ బిహేవియర్ అయితే రెండింటికి ఒకటే. ఏంటి కామన్ బిహేవియర్ ఏంటి రెండింటికి? XML కానివ్వండి JSON కానీ కామన్ బిహేవియర్ ఏంటి? XML కానివ్వండి JSON కానివ్వండి కామన్ బిహేవియర్ ఏంటి? కామన్ బిహేవియర్ ఇదే. డేటా ఎక్స్చేంజ్ అనేది కామన్ బిహేవియర్. రెండింటికి సంబంధించిన కామన్ పాయింట్ డేటా ఇంటర్చేంజబుల్ ఫార్మాట్స్. రెండు ప్రోగ్రామింగ్లు కావు, రెండు కూడా టెక్స్ట్ డేటా హోల్డర్స్. బట్ JSON కి ఒక ప్రాసెస్ ఉంది, XML కి ఒక ప్రాసెస్ ఉంది. JSON ప్రిపరేషన్ వేరు, JSON యొక్క ఏమంటారు దాని రూపురేఖలు వేరు, XML యొక్క రూపురేఖలు వేరు. JSON రూపురేఖలు ఎలా ఉంటాయి? JSON యొక్క బాడీ ఎలా ఉంటుంది, JSON యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే JSON అనేది ఒక యారేలో కానివ్వండి, ఒక ఆబ్జెక్ట్ లో కానివ్వండి ఉంటుంది. లోపల ఉంటుంది డేటా. అది కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో ఉంటుంది ఆబ్జెక్ట్ లో. ఈవెన్ యారే అయినా కూడా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఏమైనా కానీ. బట్ XML అలా కాదు. XML ఈజ్ సంథింగ్ లైక్ ట్రీ ఆర్కిటెక్చర్. XML అనేది కంప్లీట్ గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, XML అనేది కంప్లీట్ గా ట్రీ ఆర్కిటెక్చర్. సో యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రీ? ట్రీ అంటే ఏంటంటే బేసిక్లీ ఒక రూట్ ఉంటుంది. ట్రీకి ఒక రూట్ ఉంటుందా? స్ట్రక్చర్. ట్రీకి ఒక రూట్ ఉంటుంది. రూట్కి ఏంటంటే బ్రాంచెస్ ఉంటాయి. ట్రీకి ఒక రూట్ ఉంటుంది, రూట్కి మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ట్రీకి ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్కి మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. సో ఎన్ని బ్రాంచెస్ ఉండొచ్చు ఒక రూట్కి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండొచ్చు అండి. ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. ఐ కెన్ ఏబుల్ టు డిఫైన్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫర్ ద మెయిన్ రూట్. ఒక మెయిన్ రూట్కి నేను ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని డిఫైన్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాంచ్ అనేది మళ్ళా ఒక రూట్ లాగా బిహేవ్ చేస్తుంది.
ఒక బ్రాంచ్ అనేది మళ్ళీ ఇంకొక రూట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇట్లా నేను n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ని నేను ఒక రూట్ కి క్రియేట్ చేయొచ్చు. n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఐ కెన్ ఏబుల్ టు డిఫైన్ ఫర్ వన్ రూట్. బట్ అగైన్ కమింగ్ టు ద బ్రాంచ్, మళ్ళీ ఈ బ్రాంచ్ కి అగైన్ ఐ కెన్ ఏబుల్ టు హ్యావ్ ద మల్టిపుల్ సబ్ బ్రాంచెస్. ఈ ఒక బ్రాంచ్ కి మళ్ళా సబ్ బ్రాంచెస్ అసైన్ చేయొచ్చు. ఈ బ్రాంచ్ కూడా సబ్ బ్రాంచెస్ అసైన్ చేయొచ్చు. మళ్ళా ఇక్కడ ఉన్న బ్రాంచ్ కి సబ్ బ్రాంచెస్ అసైన్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఉన్న బ్రాంచ్ కి సబ్ బ్రాంచెస్ అసైన్ చేయొచ్చు. సో ఇట్లా ఈ ఫార్మాట్ అనేది కంటిన్యూస్లీ పేరెంట్ చైల్డ్ ఆర్కిటెక్చర్ లో మూవ్ అవుతానే ఉంటుంది. ఆ డేటా స్టోరింగ్ అనేది పేరెంట్ చైల్డ్ ఆర్కిటెక్చర్ లో మూవ్ అవుతానే ఉంటుంది. ఎక్కడ దానికి స్టాప్ అనేది ఉండదు. బేస్డ్ ఆన్ యువర్ డేటా వాల్యూమ్, మీ డేటా వాల్యూమ్ ని బట్టి, మీ డేటా యొక్క స్ట్రక్చర్ ని బట్టి, మీ డేటా యొక్క వాల్యూమ్ ని బట్టి, మీ డేటా యొక్క స్ట్రక్చర్ ని బట్టి ఈ ట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ రూట్స్ అనేవి కానివ్వండి, నోడ్స్ కానివ్వండి జనరేట్ అవుతాయి. ఈ నోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక ట్రీకి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. మళ్ళీ ఎవ్రీ నోడ్ కి n నెంబర్ ఆఫ్ సబ్ నోడ్స్ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అది XML. బట్ ఇక్కడ మనం మేజర్ గా XML యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇది ఓకే, ఇది ఆర్కిటెక్చర్. XML యొక్క ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. బట్ దాని యొక్క రైటింగ్ వే ఏంటి, రైటింగ్ ప్రాసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ స్టోర్ అనుకుందాం, దెర్ ఇస్ అ బుక్ స్టోర్ అనుకుందాం, ఆర్ స్టోర్ అనుకుందాం. స్టోర్ అనేది నాకు మెయిన్ బ్రాంచ్ ఓకే. స్టోర్ లో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్లోర్స్. స్టోర్ లో ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి డేటా ఉంది? ఫస్ట్ ఫ్లోర్ అనేది బ్రాంచ్. ఫస్ట్ ఫ్లోర్ is the branch for what? స్టోర్ కదా. ఫస్ట్ ఫ్లోర్ అనేది బ్రాంచ్ ఫర్ స్టోర్. ఇక్కడ మీరు స్టోర్ ని డిఫైన్ చేయాలి అంటే ఈ యాంగిల్ బ్రాకెట్స్ పెట్టాలి. ఇక్కడ యాంగిల్ బ్రాకెట్స్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో దీన్ని స్టార్టింగ్ నోడ్ అంటాం. అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద నోడ్, ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద నోడ్ ఇట్లా ఉంటుంది. స్లాష్ పెట్టి క్లోజ్ చేస్తాం. మళ్ళీ యాంగిల్ బ్రాకెట్స్. సో ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ స్టోర్ అనే నేమ్ ఉంది కదా, స్టోర్ అనే నేమ్ తోనే దాన్ని క్లోజ్ చేయాలి. అంటే దానికి స్టార్టింగ్ పాయింట్, బిగినింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే బిగినింగ్ పాయింట్ ఇలా ఉంటుంది అండ్ ఎండింగ్ పాయింట్ ఇలా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక నోడ్ ని మనం డిఫైన్ చేయాలంటే either it may be root, it may be a child. ఒక నోడ్ ని డిఫైన్ చేయాలంటే ఓపెనింగ్ ఎలా, క్లోజింగ్ ఎలా. మళ్ళీ దానిలో ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ని కూడా ఇదే విధంగా క్లోజ్ చేయాలి. ఎక్కడ క్లోజ్ చేయాలి? ఇన్సైడ్ ద స్టోర్ ఓన్లీ ఐ నీడ్ టు క్లోజ్. స్టోర్ లోపలే క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ అనేది సబ్ బ్రాంచ్ ఆఫ్ ద స్టోర్. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ని ఎక్కడ క్లోజ్ చేయాలి? స్టోర్ లోపలే క్లోజ్ చేయాలి. ఇది అర్థమవుతుందా? ఈ స్ట్రక్చర్ అర్థమవుతుంది? ఓకే. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. XML అనేది బేసికల్లీ కస్టమ్ డిఫైన్డ్ ట్యాగ్స్. ఇక్కడ XML కి కొన్ని పాయింట్స్ రాస్తాను. ఓకే, XML అంటే ఏంటి? ఎక్స్టెన్షబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మార్కప్ లాంగ్వేజ్ అండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ అంటే ఏంటి? మార్కప్ అంటే ఏం లేదు, దీన్నే మార్కప్ అంటాం. సంథింగ్ ఓపెన్ ఉండి సంథింగ్ క్లోజ్ ఉంటే దీన్ని మార్కప్ అంటారు. ఓపెన్ ఉండి క్లోజ్ ఉంటే దాన్ని మార్కప్ అంటారు. ఇలా డిఫైన్ చేసేదాన్ని మార్కప్ అంటారు. ఇక్కడ మీకు సింపుల్ గా ఒక HTML కూడా డిఫైన్ చేస్తాను. HTML కూడా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇదేమో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది కూడా మార్కప్పే. HTML కూడా మార్కప్పే, XML కూడా మార్కప్పే, రెండు మార్కప్లే. బట్ HTML లో ఏంటంటే అన్ని ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ H1 అనేది ప్రీడిఫైన్డ్, అంటే మన ఇష్టం వచ్చింది రాసింది కాదు.
నా ఇష్టం వచ్చింది రాసింది కాదు. H1 అనేది ఆల్రెడీ డిఫైన్డ్, వాడు ప్రీ డిఫైన్ చేసేసాడు. అరే బాబు నువ్వు ఒక హెడ్డింగ్ డిఫైన్ చేయాలంటే H1 పెట్టుకో అని చెప్తాడు. అరే బాబు నువ్వు పారాగ్రాఫ్ డిఫైన్ చేయాలంటే పారాగ్రాఫ్ P పెట్టుకో అని చెప్తాడు. అరే బాబు నువ్వు ఒక ఫామ్ క్రియేట్ చేయాలంటే ఫామ్ పెట్టుకో అని చెప్తాడు. ఓకేనా? అరే బాబు యూ వాంట్ టు డిఫైన్ టేబుల్ అంటే టేబుల్ పెట్టుకో అని చెప్తాడు. ఇవన్నీ ఈ ట్యాగ్స్ అన్ని నా ఇష్టం వచ్చింది రాసింది కాదు, నా ఇష్టం వచ్చి నేను రాస్తున్నాయి కాదు, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. ఇంకొక పాయింట్ రాస్తాను. HTML tags are predefined. Predefined tags. HTML tags are predefined tags, and HTML used for design web page. HTML కి ఒక యూజ్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ HTML అంటే అసలు అది ఓన్లీ డిజైన్ వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి మాత్రమే HTML వాడతారు. HTML యొక్క యూసేజ్ ఎక్కడ అంటే ఓన్లీ డిజైనింగ్ ద వెబ్ పేజెస్. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇక్కడ గూగుల్, ఇక్కడ అమెజాన్ ఉంది, Amazon.in ఉంది. ఈ Amazon.in లో ఇక్కడ డేటా కనిపిస్తుందా మీకు? కొన్ని ఇమేజెస్ కానివ్వండి, ఒక టెక్స్ట్ బాక్స్ కానివ్వండి, ఒక లోగో కానివ్వండి, ఇదంతా కూడా HTML. ఇదంతా కూడా HTML. ఈ కంప్లీట్ మీకు ఏదైతే డేటా ఇక్కడ విజువలైజ్ అవుతుందో, ఈ డేటా అంతా ఇక్కడ ఏ విధంగా వీడు ఇక్కడ ఫామ్ చేశాడు అంటే, ఈ డేటా అంతా కూడా HTML లో ఫామ్ చేశాడు. ఐ వాంట్ టు షో. మీకు సోర్స్ చూపిస్తాను. రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అనండి. వ్యూ పేజ్ సోర్స్. సో యూ కెన్ సీ సోర్స్ ఆఫ్ ద పేజ్. సోర్స్ ఆఫ్ ద అమెజాన్ పేజ్ ఏంటి? వాట్ ఈస్ ద డేటా కైండ్? చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద డేటా? HTML తో ఓపెన్ అయింది, అండ్ పెద్ద పెద్ద పేజ్ కాబట్టి HTML తో ఓపెన్ అయ్యి మళ్ళీ లాస్ట్ లో HTML తోనే క్లోజ్ అవుతుంది. చూడండి. సో ఎక్కడ ఓపెన్ చేశాడు, ఎక్కడ క్లోజ్ చేశాడు, రూట్ ని ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడ క్లోజ్ చేశాడు, స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాడు, ఎండింగ్ లో క్లోజ్ చేశాడు. ఏది? HTML అనే ఒక ట్యాగ్ ని. మళ్ళీ HTML అనే ట్యాగ్ లో హెడ్ అనేది ఇంకొక ట్యాగ్ ఉంది. ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి HTML లో. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్. ఇదంతా జావా స్క్రిప్ట్ అండి, స్క్రిప్టింగ్ ఇదంతా. అమెజాన్ పేజ్ కి సంబంధించిన స్క్రిప్టింగ్ ఇదంతా. లేదు సార్ నేను గూగులే చూస్తాను, గూగుల్.com. ఏదైనా ఒక వెబ్ పేజ్ మీద రైట్ క్లిక్ చేసి సోర్స్ చూస్తే, ఏదైనా వెబ్ పేజ్ మీద రైట్ క్లిక్ చేసి సోర్స్ చూస్తే మీకు కనిపించేది HTML మాత్రమే. వెబ్ పేజ్ మీద రైట్ క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే వ్యూ పేజ్ సోర్స్ అంటారో మీకు కనిపించేది HTML మాత్రమే. HTML ఉంటుంది. HTML తో ఓపెన్, HTML తో క్లోజ్. నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను మీకు. అసలు HTML యొక్క యూజ్ ఏంటంటే, HTML ఇస్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ HTML ట్యాగ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్. అవి ప్రీడిఫైన్డ్. HTML ఓపెన్ చేస్తే HTML ని క్లోజ్ చేయాలి. ఇవి నేను నా ఇష్టం వచ్చింది రాయడానికి లేదు. I cannot give my own tags here. I have to write the tags what the W3C recommendation. ఈ HTML అనేది W3C వాడు రికమెండ్ చేస్తాడు. నువ్వు ఇయర్ రాయిరా బాబు అని రికమెండ్ చేస్తాడు. W3C అనేది ఒకటి ఉందండి, ఒక ఆర్గనైజేషన్ ఉంది, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియేటివ్. W3C చూపిస్తాను ఇక్కడ. W3C అంటే ఏంటంటే వాడి రూల్స్ ప్రకారమే మనం HTML రాస్తాం. W3C అని ఉంటుంది, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియేటివ్ అని. వీడు కొన్ని రూల్స్ పెట్టాడు HTMLకి. వాడికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, W3C అంటే ఏంటంటే, W3C డెవలప్స్ స్టాండర్డ్స్ అండ్ గైడ్ లైన్స్ టు హెల్ప్ ఎవ్రీ వన్ బిల్డ్ వెబ్ బేస్డ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. మార్కప్ వ్యాలిడేషన్స్ కొన్ని ఉన్నాయి, మార్కప్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి, వెబ్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి. వీడి వెబ్ స్టాండర్డ్స్ ని మనం ఫాలో అవ్వాలి. అదే HTML. వీడు కొన్ని రూల్స్ పెట్టాడు, ఆ రూల్స్ ని మనం ఫాలో అవుతున్నాం. ఐ క్లియర్? బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది XML కి HTML కి అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి? XML HTML చూడటానికి ఒకేలాగా ఉన్నాయి. చూడటానికి ఇద్దరు హ్యూమన్ బీయింగే. ఫర్ ఎగ్జాంపుల్ HTML ఇస్ మెన్ అనుకుంటే, XML ఇస్ ఉమెన్ అనుకోండి. బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, బోత్ కెన్ డూ సేమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ అండ్ ఆల్. బట్ XML ఇస్ డిఫరెంట్. XML కూడా ఒక మార్కప్ లాంగ్వేజే, బట్ XML యొక్క యూజ్ ఏంటి? మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ రాస్తున్నా. XML ట్యాగ్స్ ఆర్ కస్టమ్ డిఫైన్డ్ ట్యాగ్స్ అండి. కస్టమ్ డిఫైన్డ్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పా. HTML ట్యాగ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ అని చెప్పా, బట్ XML ట్యాగ్స్ ఆర్ కస్టమ్ డిఫైన్డ్ ట్యాగ్స్. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చింది రాసుకుంటా.
నా ఇష్టం వచ్చింది రాసుకుంటా. ఇక్కడ నేను స్టోర్ అంట, ఇక్కడ స్టోర్ అంట, మళ్ళీ స్టోర్ తో క్లోజ్ చేస్తా. నా ఇష్టం. నాకు స్టోర్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు స్టోర్ సంబంధించిన డేటా పెట్టుకోవాలని రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఇంకొక పాయింట్, ఎక్స్ఎంఎల్ యూస్డ్ ఫర్ ఎక్స్ఎంఎల్ యూస్డ్ ఫర్ ఎక్స్ఎంఎల్ యూస్డ్ ఫర్ స్టోర్ అండ్ ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. అండ్ ఎక్స్ఎంఎల్ యూజ్ వేరు, హెచ్టిఎంఎల్ యూజ్ వేరు. హెచ్టిఎంఎల్ యూజ్ ఏంటి? హెచ్టిఎంఎల్ యూస్డ్ ఫర్ డిజైన్ వెబ్ పేజ్. హెచ్టిఎంఎల్ యూస్ ఫర్ డిజైన్ వెబ్ పేజ్. ఇక్కడ నేను స్టార్ పెడుతున్నాను, స్టార్ మార్క్ చేస్తున్నా, ఇంపార్టెంట్ పాయింట్ అని అంటాం. ఎక్స్ఎంఎల్ అనేది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. బట్ హెచ్టిఎంఎల్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. రెండు మార్కప్స్. బట్ XML tags are custom defined tags. HTML tags are predefined tags. XML used for store and exchange data between client and server. HTML used for design web pages. మరి ఏంటి సార్ అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు HTML ఓపెన్ చేసి క్లోజ్ చేసా. HTML ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఈ HTML లోపల నేను ఒక ఫామ్ పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ స్టోర్ లైక్ దిస్. బట్ ఇన్సైడ్ దిస్ అగైన్ ఐ కెన్ టేక్ అ పారాగ్రాఫ్, ఐ కెన్ టేక్ అ హెడింగ్. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. HTML ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎలా డెవలప్ చేస్తున్నాం. HTML కూడా పేరెంట్ చైల్డ్ ఆర్కిటెక్చరే కదా. ఇది కూడా రూట్ అండ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. HTML కూడా రూట్ అండ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఇక్కడ HTML కి రూట్ ఏంటి? ఈ HTML ఇక్కడ శాంపిల్ HTML రాశాను. ఓకే, HTML అనేది ఇక్కడ రూట్ ట్యాగ్ అయితే, HTML అనేది ఒక రూట్ ట్యాగ్ అయితే దానిలో నేను ఒక చైల్డ్ ట్యాగ్ రాశాను. HTML లో ఒక చైల్డ్ ట్యాగ్ రాశాను కాల్డ్ ఫామ్. మళ్ళీ ఫామ్ లో ఏం రాశాను? 2 బ్రాంచెస్ వేసాను. ఒక బ్రాంచ్ పేరు H1, ఒక బ్రాంచ్ పేరు P. ఒక బ్రాంచ్ పేరు H1, ఒక బ్రాంచ్ పేరు P. ఇట్లా నేను దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాను. మీకు అర్థం కావడానికి నేను చిన్నదే పెట్టాను, బట్ కొంచెం పెద్దది కూడా రాద్దాం. లార్జ్ ఇంప్లిమెంటేషన్ కూడా చేసి చూపిస్తాను. ఈవెన్ HTML కూడా చెప్తాను, HTML శాంపిల్ వెబ్ పేజ్ కూడా చూపిస్తాను. బట్ XML వేరు. XML ఏంటి? XML కూడా కాన్సెప్ట్ సేమ్. స్టోర్ అని ఉంది. స్టోర్లో ఏమేమి ఉన్నాయి? స్టోర్లో బుక్స్ ఉన్నాయి అనుకుంటే బుక్స్ ఓపెన్ చేసి బుక్స్ క్లోజ్ చేయండి. స్టోర్లో బుక్స్ ఉన్నాయి అండ్ స్టోర్లో క్లోత్స్ ఉన్నాయి. క్లోత్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఇంకా స్టోర్లో ఏమేమి ఉంటాయి? స్టోర్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. స్టోర్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేసి ఎలక్ట్రానిక్స్ క్లోజ్ చేయండి. డోంట్ రైట్ క్యాపిటల్ లెటర్స్ అండి. XML లో ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, స్మాల్ లెటర్స్ రాయాలి. HTML లో కూడా అంతే, క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, స్మాల్ లెటర్స్ రాయాలి. అదొక బేసిక్ రూల్. అంటే క్యాపిటల్ లెటర్ రాస్తే పని చేయదంటే చేస్తుంది, ఏం కాదు. బట్ స్మాల్ లెటర్స్ రాయడం అనేది ఒక రూల్. ఓకే, ఇక్కడ ఈ స్టోర్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? బుక్స్ అని, క్లోత్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని 3 బ్రాంచెస్ వేసాను. ఓకే, కెన్ ఐ హ్యావ్ ఇన్సైడ్ బుక్స్, కెన్ ఐ హ్యావ్ C బుక్స్ ఆర్ జావా బుక్స్? జావా అని కొన్ని బుక్స్ వేయచ్చండి. జావా అని కొన్ని బుక్స్ వేయచ్చా? అండ్ గ్రూవీ అని కొన్ని బుక్స్ వేయచ్చా? గ్రూవీ అని ఒక బుక్ వేయచ్చా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, బుక్స్లో ఒక అబ్జెక్ట్ తీసుకుంటా, బుక్స్లో ఒక కేటగిరీ తీసుకుంటా, గ్రూవీ. బుక్స్లో నేను ఒక గ్రూవీ అని ఒక సబ్ బ్రాంచ్ తీసుకున్నాను. ఇప్పుడు గ్రూవీ అనేది ఎక్కడ ఉందండి? గ్రూవీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్లో ఉంది. గ్రూవీ అనేది ఒక డేటా. ఈ గ్రూవీ అనే డేటా యాక్చువల్గా బుక్స్లో ఉంది. మన బుక్స్ ఎక్కడ ఉంది? స్టోర్లో ఉంది. మీ అమెజాన్ ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ఎలా పనిచేస్తుంది? అమెజాన్లో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి? అమెజాన్ అనేది బేసిక్ ఒక వెబ్సైట్ అనుకుంటే, అమెజాన్ ఓపెన్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ డేటా ఇన్ అమెజాన్. ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అండి. మీ నియర్ బై 8,000+ కేటగిరీస్ ఉన్నాయి అమెజాన్లో. 8,000+ కేటగిరీస్ ఉన్నాయి, నాట్ ప్రొడక్ట్స్, కేటగిరీస్. అమెజాన్లో 8,000+ కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి.
మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇట్లానే మనము XML లో కూడా ఈ విధంగా డేటాని డిఫైన్ చేస్తాం. ఇక్కడ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ రాశాను, స్టోర్ అని రాశాను. స్టోర్ లో బుక్స్ ఉంటే బుక్స్ లో గ్రూవీ ఉంది. ఓకే, ఈ గ్రూవీ లోపల ఒక బుక్, గ్రూవీ అనేది ఒక బుక్ కదా, దాని యొక్క టైటిల్ ఏంటి, బుక్ యొక్క టైటిల్ ఏంటి, ఆ బుక్ యొక్క ఆథర్ ఎవడు, ఓకే, ఆ బుక్ యొక్క ఆథర్ ఎవడు, ఆ బుక్ సంబంధించి ప్రైస్ ఎంత, ఓకే, ఆ బుక్ సంబంధించి ప్రైస్ ఎంత, ఆ బుక్ ఎన్ని పేజెస్ లో ఉంది. ఇట్లా నేను చైల్డ్ అట్రిబ్యూట్స్ పెడుతున్నా ఏది, గ్రూవీ అనే బుక్ కి. సో చూడండి, మీరు ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తారో అదే ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. ఓకే, టైటిల్ ఆఫ్ ద బుక్ ఈజ్ గ్రూవీ ఫండమెంటల్స్. something, Srinivas garu, to add something in terms of say, I could not able to get you only. హలో కిరణ్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. సారీ అండి శంకర్ గారిని. శంకర్ గారు సో చెప్పండి. నేనేమంటానంటే ఇప్పుడు మన వాళ్ళకి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి పిఐలో పిఐపిఓలో నెస్టెడ్ 3 స్ట్రక్చర్స్ చూపించారు కదా, స్టోర్, బుక్స్, గ్రూవీ అని. అవును. సో మోర్ దెన్ నెస్టెడ్ స్ట్రక్చర్స్, మోర్ దెన్ 3 లెవెల్స్ ఉంటే మనము పిఐపిఓలో మ్యాపింగ్ లెవెల్లో వర్కౌట్ అవుతుందండి. సో దానికి ఎక్స్ఎల్టీ మ్యాపింగ్ కానీ జావా రాయాలి, జావా రాయాలి అంటే అది పాస్ చేసుకోవడానికి. అంటే ఇంప్లిమెంటేషన్ ఎస్ఏపి పిఐపిఓలో, ఈవెన్ సిపిఐలో మెసేజ్ మ్యాపింగ్ అని ఉంటుంది. ఓకే, సో మెసేజ్ మ్యాపింగ్ లో మనకి సిపిఐలో అప్ టు 3 లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్స్ వరకు ఇట్ అలౌడ్. సో మోర్ దెన్ 3 లెవెల్స్ ఉంటే ఆ కాంప్లెక్స్ నెక్స్టెడ్ స్ట్రక్చర్స్ ఉంటే, సో ద ఆల్టర్నేటివ్ వాట్ వి హౌ టు మ్యాప్ ఇట్ అంటే ఎక్స్ఎల్టీ మ్యాపింగ్ కానీ జావా ఇప్పుడు గ్రూవీ కానీ రాసుకోవాలి. ఓకే, జస్ట్ మన వాళ్ళకి చెప్దాం అనేసి ఓకే, ఫైన్ టైం వచ్చింది. ఫైన్. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్పాను కదా, సో మీకు XML అనేది ఎప్పుడు కూడా కంపేర్ టు JSON, XML అనేది కొద్దిగా లోడింగ్ చాలా స్లోగా ఉంటుంది. కంపేర్ టు XML, JSON ఈజ్ 10 times ఫాస్ట్. ఇప్పుడు XML ని JSON ని కంపేర్ చేస్తే రెండింటికి బిహేవియర్ అదే కదా, డేటాను ఎక్స్చేంజ్ చేయడమే రెండింటి యొక్క ప్రాసెస్, డేటాను స్టోర్ చేయడం రెండింటి యొక్క ప్రాసెస్. కొన్ని ఏపీఐలు మాత్రమే XML లో వస్తాయి. మోస్ట్లీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మోస్ట్లీ అన్ని ఏపీఐస్ JSON లోనే వస్తున్నాయి. మీకు పెద్ద కష్టపడాల్సింది లేదు. XML లో ఎప్పుడో ఒకటి సమ్ టైమ్ ఎప్పుడో XML లో వస్తుంది. ఒకటి వచ్చినా కూడా యూ కెన్ ఏబుల్ టు హ్యాండిల్. ఓకే, ఫైన్. నేనైతే ఇప్పుడు మీకు గ్రూవీ XML ని కాల్ చేసి చూపిస్తాను. అండ్ తర్వాత కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అనేది, ఏం చేస్తారు అనేది వీ కెన్ డిస్కస్ అగైన్. అసలు ఫస్ట్ XML అర్థం కావాలి కదా వీళ్ళకి, అందుకని చెప్తాను. అసలు XML ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పార్స్ చేస్తాం. ఇప్పుడు ఈ టైటిల్ ని గ్యాదర్ చేయాలి, ఈ ఆథర్ నేమ్ ని గ్యాదర్ చేయాలి. ఈ ఆథర్ నేమ్ పేరు కిరణ్ అనుకోండి. సపోజ్ ఇక్కడ ప్రైస్ అనేది ఒక 5,000 అనుకోండి. సో తర్వాత దీనికి ఒక 200 పేజెస్ బుక్ రాశాడు కిరణ్. ఓకే, ఇది డేటా, ఇది బేసికల్లీ డేటా. ఈ డేటాని నేను గ్యాదర్ చేయాలి. గ్రూవీ టైటిల్ గ్రూవీ ఫండమెంటల్స్ నేను గ్యాదర్ చేయాలి, కిరణ్ అనేది గ్యాదర్ చేయాలి, 5,000 గ్యాదర్ చేయాలి, 200 గ్యాదర్ చేయాలి. ఇదే కాన్సెప్ట్ నేను JSON లో చేయొచ్చా? ఇదే కాన్సెప్ట్ నేను JSON లో చేయొచ్చా? ఇదే JSON లో చెప్పండి ఎలా చేస్తాం. ఇప్పుడు ఇదే స్టోరు JSON లో ఎలా చేస్తాను చెప్పండి. JSON పేరు స్టోరు, JSON పేరు స్టోరు. ఓకే, అది ఒక యారే. ఇక్కడ బుక్స్ అనేది ఏంటి, కీ అవుతుంది. బుక్స్ అనేది కీ అవుతుందా? అండ్ బుక్స్ లోపల మళ్ళీ యారే ఉంటుంది. యారేలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది గ్రూవీ. యారేలో ఫస్ట్ ఎలిమెంట్ గ్రూవీ. 0th ఎలిమెంట్ గ్రూవీ. బుక్స్ లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి, గ్రూవీ ఒకటే కాదు. బుక్స్ లో జావా బుక్స్ ఉన్నాయి, పైథాన్ బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బుక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ గ్రూవీ బుక్స్ అంటే ఈ గ్రూవీ బుక్స్ 0th ఆబ్జెక్ట్ అయితే ఈ గ్రూవీకి ఏంటి మళ్ళా, ఇది ఒక ఆబ్జెక్ట్ కదా. గ్రూవీలో మళ్ళీ టైటిల్ అనేది ఒక కీ వాల్యూ పేరు, టైటిల్ ఫండమెంటల్స్ అని రాసాం. తర్వాత ఆధార్ ఒకటి రాసాం, ప్రైస్ ఒకటి రాసాం.
JSON లో అయితే ఇలా డిజైన్ చేస్తూ వెళ్తాం. XML లో అయితే ఇలా డిజైన్ చేస్తూ వెళ్తాం. స్ట్రక్చర్ అర్థం చేసుకోండి ఫస్ట్. డేటా గ్యాదరింగ్ అనేది ఓకే సింపుల్. ఫస్ట్ XML కి స్ట్రక్చర్ ఏంటి, JSON కి స్ట్రక్చర్ ఏంటి అర్థం చేసుకోండి. దెన్ ఇట్ విల్ బి వెరీ ఫైన్. సార్ ఒకసారి రాస్తారా సార్ అక్కడ జేసన్ స్ట్రక్చర్ మాకు రేపు పొద్దున ఉపయోగపడుతుంది. అంటే ఎట్లా మనం మాడిఫై కంపేర్ చేసుకోవచ్చు రేపు పొద్దున. నేను ఒకసారి నేను ఒక ఫైల్ XML స్ట్రక్చర్ తీసుకుంటాను. ఒక ఫైల్ తీసుకొని తెలుస్తాను. ఓకే. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సేవ్ చేసుకుంటాను. ఫైన్. Okay, so I will write down, save it as books.xml. books.xml అని ఒక ఫైల్ రాస్తాం. ఓకే, లేదు store.xml అని రాస్తాం. అంటే ఆ XML కి ఈక్వలెంట్ గ్రూవీ ఎలా ఉంటుంది అంటే మేము రేపు పొద్దున అంటే మాకు XML ఐడియా ఉంటుంది సార్ అప్రాక్సిమేట్లీ ఎవరికైనా. గ్రూవీ కొత్తది కాబట్టి మాకు ఎట్లా కంపేర్ చేసుకోవాలి XML టు గ్రూవీ. సో అది ఇష్యూ. ఓకే, మీరు నేను ఆల్రెడీ XML కూడా ఇచ్చారు, ఒకటి XML ఇచ్చారు, దాని ఈక్వలెంట్ గా ఇప్పుడు రాశారు కదా, లైక్ డ్రా చేశారు కదా, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ నోట్ ప్యాడ్ లో ఇస్తే ఫ్యూచర్ లో కంపేర్ చేసుకోవచ్చు మేము అర్థం చేసుకోవడానికి అంతే. ఇప్పుడు నోట్ ప్యాడ్ లో రాయమంటారా, ఇక్కడ వద్దంటారా? నోట్ ప్యాడ్ రాయండి, అంతే నోట్ ప్యాడ్ రాయండి సార్ సరిపోతుంది. కంపారిటివ్ ఇప్పుడు మీరు ఇచ్చారు కదా ఒకటి XML లో కాకుండా అదే ఇదే రాస్తుంది, నోట్ ప్యాడ్ లో రాస్తుంది. స్టోర్ ఇది XML తో స్టోర్ అవుతుంది. XML డేటా అనేది .xml తో స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను స్టోర్ పెడుతున్నా. స్టోర్ అనేది ఓకే, స్టోర్ లో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ బుక్స్ అనేది తర్వాత బుక్స్ ఉన్నాయి, స్టోర్ లో టాయ్స్ ఉన్నాయి. ఓకే, సో నెస్టెడ్ స్ట్రక్చర్ తీసుకోండి సార్, కాంప్లెక్స్ నెస్టెడ్ స్ట్రక్చర్ ఒకటి తీసుకొని జస్ట్ అది JSON లో ఎలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. మాకు ఇప్పుడు JSON అనేది న్యూ టెక్నాలజీ, సో JSON ఎలా మేము రీడ్ చేయాలి అనేది XML అయితే పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అదే నెస్టెడ్ స్ట్రక్చర్స్ ఉంటుంది కాబట్టి. అవును, ఇప్పుడు దీనికే చేస్తాను చూపిస్తాను. ఇదే స్టోర్ ఒకటి అదే సార్, ఒక త్రీ లెవెల్ స్ట్రక్చర్ తీసుకొని మోర్ 3 లెవెల్ స్ట్రక్చర్ తీసుకొని దాన్ని JSON లో ఎలా మనం ఇంటర్ప్రిట్ చేస్తాం అంటే ఎలా మనం అర్థం చేసుకోవడానికి. అదే చూపిస్తాను. గ్రూవీ, ఇది గ్రూవీకి బుక్ టైటిల్ ఉంటుంది, తర్వాత ఆధార్ ఉంటుంది, తర్వాత ప్రైజ్ ఉంటుంది, తర్వాత పేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పేజెస్. ఇది అనుకోండి, ఇది గ్రూవీ బుక్. గ్రూవీ బుక్ లాగే ఇంకొక బుక్ ఉంది, పైథాన్ బుక్ ఉంది. బుక్స్ లో 2 బుక్స్ ఉన్నాయి, ఒకటి గ్రూవీ బుక్, ఒకటి పైథాన్ బుక్. పైథాన్ బుక్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది. పైథాన్ కూడా టైటిల్, ఆధార్ ఇవన్నీ కామన్. ఇది బుక్స్ లో సంబంధించిన డేటా. ఇది టైటిల్ ఎంత ఏదో ఒకటి పెట్టండి, టైటిల్ ఫండమెంటల్స్. ఇది డేటా, ఇది యాక్చువల్ డేటా, ఇది మనకు కావాలి. అది మనం పికప్ చేయడానికి మనము ట్యాగ్స్ ని హ్యాండిల్ చేస్తా లోపలికి వెళ్తాం. ప్రైస్ ఒక 3000 అండ్ పేజెస్ వచ్చేసి 200 పేజెస్. ఇక్కడ పైథాన్ ఫండమెంటల్స్ అండ్ ఆథర్ శ్రీనివాస్ అండ్ ప్రైస్ వచ్చేసి 5600, పేజెస్ వచ్చేసి 400 పేజెస్. ఇట్లా. సో ఇదే స్టోర్ ని ఇప్పుడు నేను XML రాశాను, ఇదే స్టోర్ ని నేను ఇప్పుడు JSON లో రాస్తాను. కెన్ ఐ రైట్ ఇట్? స్టోర్ లో బుక్స్ ఉన్నాయి, బుక్స్ లో గ్రూవీ ఉంది, అట్ ద సేమ్ టైం పైథాన్ కూడా ఉంది. ఇప్పుడు నేను దీన్ని గ్రూవీలో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూవీలో బుక్ 1 అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ 1 అంటాను. బుక్ 1కి ఇది టైటిల్. గ్రూవీలో కూడా మళ్ళా సబ్ బ్రాంచ్. గ్రూవీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కదా, గ్రూవీలో కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉండొచ్చు కదా. గ్రూవీ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి ర్యాక్ లో. గ్రూవీ ర్యాక్ వెళ్ళారు అంటే గ్రూవీ ర్యాక్ లో నెంబర్ ఆఫ్ గ్రూవీ బుక్స్ ఉంటాయి.
బుక్ 1 పేరు ఫండమెంటల్స్, బుక్ 2 పేరు అడ్వాన్స్ అనుకోండి, ఏదో ఒకటి సంథింగ్. ఇది ఒక ఆర్కిటెక్చర్. ఓకే, ఇదే ఆర్కిటెక్చర్ని నేను ఇప్పుడు JSON లో చూపిస్తాను, కంపేర్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్ మీ టేక్ స్టోర్ డాట్ JSON, బుక్స్ డాట్ JSON. XML కి ఏం తీసుకున్నాం, పేరు స్టోర్ డాట్ JSON. యా, సో స్టోర్ అనేది ఉంది, స్టోర్ లో ఏమున్నాయి, బుక్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బుక్స్, తర్వాత వచ్చేసి టాయ్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ పేరు బుక్స్ అండి. ఓకే, సెకండ్ ఆబ్జెక్ట్ పేరు టాయ్స్. ఫస్ట్ కీ వాల్యూ పేరు బుక్స్, సెకండ్ కీ వాల్యూ పేరు టాయ్స్. అండ్ థర్డ్ కీ వాల్యూ పేరు ఏదో ఒకటి తీసుకో, క్లోజ్. సెషన్ క్లోజ్ అవుతుందండి, మళ్ళీ జాయిన్ అవ్వండి. సెషన్ ఎండ్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే సార్. బుక్స్ లో ఏముంది ఇప్పుడు, గ్రూవీ.